ఏ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి. ఏ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు. ఏ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్ మేజర్ ముకుంద్. తను అక్కడ ఒక పెద్ద చేత కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హిస్ అన్ లిటిల్ బేబ్. నా పేరు రాధిక. యాక్చువల్లీ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. అయ్యో కనిపించవు, కానీ నువ్వు చాలా సెల్ఫిష్ లీవ్ ఇట్ అని చెప్తుంది. సో బాగా లేడీస్ పర్ఫ్యూమ్, వెరీ వెరీ స్ట్రాంగ్. సో నాకు ట్రీట్మెంట్కి తక్కువే కానీ మాట్లాడడానికి ఎక్కువ ఫీజు అని తీసుకోవాలి. నీతో లవంటే మరి కత్తి మీద సాము కాదా ఓ చెలి, క్షమించమన్నానుగా. నీకిది ఇవాళ కొత్త కాదుగా. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మన స్పెషల్ పాడ్కాస్ట్ విత్ ఆద్య హనుమంత్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆద్య హనుమంత్ చాలా ట్రెండింగ్ అయిపోయాడు. ఇన్స్టా, ఎఫ్బి, యూట్యూబ్, అసలు సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయో అన్నిట్లో మన ట్రెండింగ్. సో ఈరోజు మన గెస్ట్ ఆద్య హనుమంత్. హనుమంత్, వెల్కమ్ టు దాత్రి. హలో సార్. హాయ్. చెప్పు, మొత్తానికి ఫుల్ ట్రెండింగ్ నువ్వు. ట్రెండింగ్ నేను అవ్వలేదు, మీరే చేస్తారు. అవును, ఈ క్యూట్ ఆన్సర్ నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే జనరల్గా మనం ఏదన్నా ఒక టాలెంట్ ఉందంటే అది 10 మందికి తెలియాలని కోరుకుంటాం. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో యాక్టింగ్ అనే వాళ్ళు హైలైట్ అవుతారు. మిగిలిన ఆఫ్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ పేరు వస్తుంది. బట్ అది ఎలా వచ్చిందో అసలు ఫస్ట్ ఎలా వచ్చింది నీకు? అంటే ఇలా వైరల్ ఫస్ట్ ఎవరు చేశారు? యాక్చువల్లీ నేను ప్రీవియస్లో డబ్బింగ్ చెప్పిన వీడియోస్, క్లిప్స్, అంటే స్టూడియో క్లిప్స్ని సంబడీ హ్యాస్ రికార్డ్ దట్. ఓకే. సో హీస్ ఇన్, ఐ డోంట్ నో హూ దెమ్, బట్ వాళ్ళు ఇక్కడ పిల్లోనే ఇక్కడ పోస్ట్ చేస్తే ఇట్స్ అట్ ఎ టైమ్ అండ్ ద నైట్ 15 million వెళ్ళింది. సో ఐ జస్ట్ వాన్ షాక్. ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు, ఎలా తీశారో తెలియదు. సో పోస్ట్ చేశాడు, చేస్తే అది వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నా వరకు వచ్చేలోపు అది అందరికీ తెలిసింది. అంతేనా? సో ఇంకోటి కూడా క్లారిఫై చేద్దాం ఆద్య. బేసిక్గా ఏంటంటే చాలామంది హీరోయిన్స్ వాళ్ళ ఓన్ వాయిస్తో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సాయి పల్లవి తన ఓన్ వాయిసే, ఇదంతా ఊరికే బుల్షిట్, ఏదో యూట్యూబ్లో ట్రెండ్ చేయడానికి చేస్తున్నారు అనే వాళ్ళకి నువ్వు చెప్పే ఆన్సర్ ఫస్ట్. యా, దట్స్ టు బి రాంగ్. ఎందుకంటే చెప్పుకుంటారు, అందరూ చెప్పుకుంటారు ఓన్గా. సో వాళ్ళు అన్నిటికీ చెప్పుకోలేరు కదా, బిజీ షెడ్యూల్, సమ్ బిజీ షెడ్యూల్ ఉంటాయి. సో కన్నడలో అన్ని మూవీస్కి సాయి పల్లవి మేడం డబ్బింగ్ చెప్పుకోలేదు. సో తమిళ్లో కూడా చెప్పలేదు. అంటే తెలుగులో, ఒకవేళ తెలుగులో చెప్పకపోయినా మేము కన్నడ అండ్ తమిళ్లో చెప్తున్నాం కదా, అలా అయినా కూడా మేము తనకి డబ్బింగ్ చెప్పినట్టే కదా. సో పబ్లిక్ రిసీవ్ చేసుకోవాలి దీన్ని. కొంచెం చేదుగా ఉన్నా రిసీవ్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏంటంటే అంటే ఒక మేల్ ఫిమేల్కి డబ్బింగ్ చెప్పడం అనేది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చేమో. వాళ్ళు ఇక్కడ జెండర్ కన్సిడరేషన్ చేస్తున్నారు, కానీ నాట్ ఎట్ ద స్కిల్. అంటే ఒకరికి వాళ్ళలో ఉన్న లోపాలని వెతికి చూపించడం కాదు, వాళ్ళు ఉన్న ఒక స్పెషాలిటీని హైలైట్ చేయాలి. బట్ ఇది ఇండియా, ఇలాగే ఉంటారు. సో ఎప్పుడు పాజిటివ్గా తీసుకున్నావు ఈ హార్డ్ సైడ్, అంటే హార్డ్ రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఎప్పుడు దాన్ని పాజిటివ్గా తీసేసుకున్నావు? అంటే ఒక 10 మందిలో 8 మంది నెగిటివ్ అన్నప్పుడు ఒక్కరిద్దరు కూడా పాజిటివ్గా చెప్తారు తెలుసా, అప్పుడు తీసుకున్నా. ఓకే, నేనేం విచిత్రం కాదు, చాలా మంది ఉన్నారు అని. సో వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అని అమ్మ చెప్పింది. సో ఒకరు నీ మీద, నీ గురించి, నీ తప్పుల్ని, లోపాలని, మిస్టేక్స్ని, నీ అడల్ట్ని వెతికి మరీ తవ్వి మరీ చూపిస్తూ హైలైట్ చేస్తున్నారంటే వాళ్ళకి నువ్వంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఇష్టం ఉండాలి అని. సో వాళ్ళు అలా చేస్తున్నారంటే నువ్వు ఎదగడానికి ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పాత్ అని చెప్పింది. సో అప్పటి నుంచి నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాను. నీ స్కిల్ ఫస్ట్ ఎవరు బయట పెట్టారు? అంటే అదే నీలో ఈ టాలెంట్ ఉందా ఆద్య, నువ్వు ఇది ట్రై చేయి అని చెప్పింది ఎవరు ఫస్ట్? ర్యాండమ్ పర్సన్స్, హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది కెరియర్. సో ఎవరో ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ వాళ్ళు వాయిస్ చిన్నగా ఉన్నప్పుడే వాయిస్ బాగుంది అని ఏదో సీరియల్కి చెప్పించారంట. ఇంకా వాళ్ళు కాస్త సమ్
ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత వచ్చి ఇంకా అలాగే ఉంది ఆ అబ్బాయి వాయిస్, ఉమ్, ఒకసారి ట్రై చేద్దామని 2013 14-15లో అనుకుంటా ఐ థింక్ అప్పుడు హీరోయిన్స్కి ట్రై చేశాను. ఫస్ట్ ఏ హీరోయిన్కి చెప్పావు? రకుల్ ప్రీత్. రకుల్ ప్రీత్. ఏ మూవీ? ఆ మూవీ నేను పర్ఫెక్ట్గా గుర్తులేదు. సో అది కన్నడ నుంచి డబ్ జరిగింది. ఓకే ఓకే. సో దాంట్లో చెప్పాను. అప్పుడు తన యాక్టింగ్కి నా వాయిస్కి మ్యాచ్ ఉన్నా కూడా లిప్ సింక్ కరెక్ట్గా రాలేదు, ఎందుకంటే తను ఇండస్ట్రీకి ఫస్ట్, షీస్ డూ నో దట్ తెలుగు కన్నడ. నేను అప్పుడే ఇండస్ట్రీకి ఫస్ట్, వాయిస్ సెట్ అయింది, బట్ లిప్ సింక్కి చాలా ప్రాబ్లం అయింది. ఆ మూవీ చాలా ఇబ్బంది పెట్టింది. అవును. సో బేసిక్గా డబ్బింగ్లో జనరల్గా అంటే వాళ్ళు చాలా ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఉంటారు. నువ్వు ఆ ఎమోషన్స్ని సేమ్ సస్టైన్ చేయడం కోసం నీకు వచ్చే ఇబ్బంది ఏంటి బేసిక్గా? అంటే ఒక క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అవ్వటం, సో నేను ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవటం, ఆ ఫీల్లోనే ఉండిపోవటం. చాలా మూవీస్కి నేను 1 month 2 month అలా అదే ట్రాన్స్లో ఉండిపోవడం, డిప్రెషన్లో ఉండడం అలా జరిగింది, చాలా మూవీస్కి జరిగింది. నీ వాయిస్ ఎవరికైతే సూట్ అవుద్దో, సాయి పల్లవి అయినా అండ్ ఇంకా ఎవరెవరికంటే నీకు సమంత. బాగా సూట్ అయిన సమంత, అంటే వాళ్ళు చేసే మూవీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. రెగ్యులర్ మూవీస్ కాదు, ఏదో వచ్చామా ఒక సాంగ్ అయిపోయిందా వెళ్ళిపోయామని కాదు, అందరికీ ఒక చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్. సో ఏ మూవీ నిన్ను బాగా బాధ పెట్టింది డబ్బింగ్ చెప్పిన తర్వాత వెళ్ళిపోయి అసలు అసలు ఏమంటారు బర్స్ట్ అయిపోవడం? అంటే నేను నేను ట్రాక్ చెప్పిన మూవీస్ కన్నా నాకు ఎక్కువగా హర్ట్ చేసింది అమరన్ మూవీ. రీసెంట్గా చాలా బాధ పెట్టింది. అంటే నేను ఎగ్జామ్లో ఉన్నా కూడా అదే ట్రాన్స్లో ఉండి అక్కడే ఉండిపోవడం జరిగింది. సో అది నాకు బాగా బేసిక్గా అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు నాకు తెలుసు, ఇద్దరం కలిసి పనిచేసాం చెన్నైలో. అది మంచి చాలా టాలెంటెడ్ పర్సన్. Yeah. ఒక షో చేసినప్పుడు, బట్ మూవీ అల్టిమేట్ హిట్. సో ఆ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు కదా, అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక కథని చూపించడం చెప్పడం కన్నా రియాలిటీగా ఎక్స్ప్లోర్ చేశారు చూసారా, అది బాగుంది. సో అది బాగా నచ్చింది, స్టార్టింగ్ ఇంట్రో నుంచి ఎగ్జిట్ వరకు. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకం, ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్ మేజర్ ముకుంద్. తను అక్కడ ఒక పెద్ద చేత కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హిస్ అన్ లిటిల్ బేబ్ అని చెప్తుంది. బాబా చెప్తుంటేనే ఆ ఎమోషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ నాకు బాగా ఇంపాక్ట్ అయింది ఆ క్యారెక్టర్ ఇందు రెబేకా వర్గీస్. సో ఆద్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పక్కన పెడదాం, ఇది టాలెంట్ స్కిల్ పక్కన పెడితే బేసిక్గా నువ్వేం చదువుకున్నావు, నీ ప్యాషన్ ఏంటి? నాది జనరల్ మెడిసిన్ ఇన్ దట్ సైకాట్రిక్, బ్యాచులర్ ఆఫ్ దట్ సైకాట్రీ. ఐ నౌ డూయింగ్ ద పీజీ ఇన్ విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్ యూనివర్సిటీ. సో అక్కడ పీజీ చేస్తున్నాను. ఆల్సో నా ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను, డబ్బింగ్. ఇప్పుడు చాలా బిజీ అయిపోయావు. చాలా బిజీ అంటే యా మేబీ. సో ఈ స్కిల్ అనేది నీకు అంటే నాకు తెలిసి ఇందులోనే ఉంటావా, లేదంటే ఎందుకంటే నీ ప్రొఫెషన్ కూడా మంచి ప్రొఫెషన్, ఎంబీబీఎస్ చదివి అది కూడా బిజీగా ఉండే లైఫ్, అది కూడా వన్స్ అటు కనుక వెళ్ళావంటే. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అది కష్టంగా అనుకుంటే నేను బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది, దాన్ని నేను ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి బెంగళూరు నుంచి ఇక్కడి వరకు వచ్చాను. సో మార్నింగ్ వచ్చి మళ్ళీ నైట్ లోపు వెళ్ళిపోవడం అంటే ఇట్స్ నాట్ అట్ ఈజీ, బట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నాను. కష్టం అనిపించినప్పుడు ఐ లీవ్ దట్. అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా నీ వాయిస్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు బయట వాళ్ళు. సో బయట వాళ్ళు వాయిస్ విని ప్రపోజల్ చేసిన వాళ్ళు కూడా ఎవరు? మేలే కదా, ఇక మేలే చేశారు. సో నేను నిజం చెప్తున్నా, క్రేజీ అనిపిస్తుందా? క్రేజీ అని కాదు, చిరాకు అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ప్రామిస్ చేస్తున్నా, నిజంగా ప్రామిస్, నేను ఐఎమ్ నాట్ అ గర్ల్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ లైక్ అని. సో ఐ స్వేర్ ప్రామిస్ గాడ్, మదర్, ఫాదర్ అన్ని చేసినా హీస్ ఇన్ అ డోన్. నీకు వచ్చిన క్రేజీ ప్రపోజల్ ఏది? అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు చెప్తున్నా వినట్లేదు, ఏమని ప్రపోజ్ చేసాడు అంటే? పర్లేదు, నువ్వు అమ్మాయి కాకపోయినా పర్వాలేదు, నాతో మాట్లాడు చాలు అన్నారు. ఇట్స్ టు బి క్రేజీ. యా,
అది జరిగింది. సో కట్ చేసేసావా? కట్ చేయడం కాదు, తను ఇప్పటికీ అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. జస్ట్ నార్మల్ ద ఫ్రెండ్. అంటే ఆ వాయిస్ ఒక రిలీఫ్ ఇస్తుంది. జరిగి చాలా మంది చెప్తారు నీతో మాట్లాడుతుంటే Hmm. అసలు టైం తెలియట్లేదు అని. ఒక కవిత్వం చెప్పినట్టు. అదొకటే చెప్తూ ఉంటారు. అసలు నీతో ఇంతసేపు మాట్లాడినా అసలు తెలియట్లేదు ఎలా Hmm. మాట్లాడాను అని. సో డబ్బింగ్ అనేది కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రెషర్ పడుతుంది నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు. Hmm. సో ఎప్పుడన్నా అంటే మూవీకి చెప్పినప్పుడు వాయిస్ సపోర్ట్ చేయకుండా ఎప్పుడన్నా జరిగిందా? చాలాసార్లు జరిగింది. అవును. అంటే ఒక మూవీలో కనెక్ట్ అయ్యి చాలా ఇంపాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత Hmm. బాగా ఏడ్చి తర్వాతకి మాట్లాడడానికి రాకుండా అలా జరిగింది. ఎవరు ఆ హీరోయిన్? ఏ హీరోయిన్ చెప్పినప్పుడు అది జరిగింది? అంటే ఆల్మోస్ట్ కొంతమంది ఉంటారు. Hmm. ఆ అవికా గోర్ కానీ, రియాజ్ సుమన్, Hmm. సాయి పల్లవి, సాయి So, పల్లవి. అవి బాగా హర్ట్ అనిపిస్తుంది. Hmm. సో ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇంతలా అయింది, సో ఇలా అవ్వకూడదు, సో Hmm. ఎందుకు 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 అనే క్వశ్చన్ వచ్చినప్పుడు బాగా హర్ట్ అనిపిస్తుంది నాకు. సో ఇంకా నీకు బాగా పాపులర్ అంటే పాపులారిటీ తెచ్చిన డైలాగు ఇది అమరన్లో. ఇది నువ్వు ఎమోషనల్గా చెప్పావు. Mm. ఆ డైలాగ్ కాకుండా బాగా క్రయింగ్లా అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యి అండ్ బాగా టఫ్ అనిపించింది ఒకటి ఏడుస్తూ చెప్తుంది. వెన్ ఈస్ ద మిషన్, తను మిషన్లో ఉన్నప్పుడు చెప్తుంది ఓకే. కాల్ చేసి, హలో హలో ముకుందే మాట్లాడు, హలో హలో మాట్లాడు, హలో వినిపిస్తుందా, మాట్లాడు ముకుందే, హలో 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 మాట్లాడు ముకుందే. ఒకరోజు మిషన్ అంటావు, ఒకరోజు బాంబ్ బ్లాస్ట్ అంటావు, గన్ ఫైరింగ్, ఒక్కొక్క క్షణాన్ని కుప్పట్లో పెట్టుకుని దాచుకుంటున్నాను. నీకేమైనా అయితే నేను చచ్చిపోతాను అని చెప్తుంది. సో బాగా గూస్ బంప్స్ వస్తుంది. నిజంగా చాలా బాగా చెప్తున్నావు. అయితే నువ్వైతే వదలొద్దు ఇది మాత్రం ఆద్య. ఎందుకంటే ఈ స్పెషల్ టాలెంట్ అనేది కొంతమందికే ఉంటుంది. నీకు తెలుసు కదా, ఇక చదువుకుంటే ఎవరైనా చదువుకోవచ్చు, దాంట్లో ఎక్సెల్ అవ్వచ్చు. బట్ టాలెంట్ అనేది కొంతమందికే ఉంటుంది. బట్ టాలెంట్కి తగినట్టు ఆఫర్స్ రావాలి కదా. వస్తాయి, ఎందుకు రాదు? అంటే ఒకప్పట్లా లేదు కదా ఇప్పుడైతే ఫీల్డ్. ఎందుకంటే టాలెంట్ని గుర్తిస్తున్నారు, ఆ టాలెంట్కి వేరియస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. చూద్దాం. నువ్వు అన్నట్టు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇక్కడ ఉందంటే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ ఉండిపోవడానికి అయితే రెడీ. అవును, అంతే అది కదా? జరుగుతుంది. సో నువ్వు మంచి రెమ్యునరేషన్ ఏ మూవీకి తీసుకున్నావు? ట్రాక్ చెప్పడానికి సీతారామంకి తీసుకున్నా. ట్రాక్ చెప్పడానికి మంచి అమౌంట్. చాలా పెద్ద అమౌంట్. బాగా చాలా బాగా కూడా కనెక్ట్ అయింది ఆ మూవీ కూడా. అంతే అవును. సేమ్ అమరన్ లాగా. ఎస్. సో ఏదో అది నాస్టాలజిక్ ఫీల్. సీతా మహాలక్ష్మి గారికి అది సీతా చాలా మహాలక్ష్మి. బాగుంటుంది. ఆ డైలాగ్ డెలివరీస్ కూడా. ఇన్ ద ఎవ్రీ సెంటెన్స్ ఆఫ్ ద వర్డ్ ఫ్రీక్వెంట్గా రాసి నాస్టాలజిక్ ఫీల్, ఎప్పుడు దాన్ని చెరిగిపోలేకుండా ఉండనిక. ఆ, నిజంగా దాంట్లో మంచి హైలైట్ అయిన డైలాగ్ ఒకటి చెప్పు. యా, చిన్న పోయట్రిక్ ఆ, లైన్స్ ఆఫ్ ద చాలా లెటర్. బాగుంటుంది. అవును. హే అయ్యా రామయ్య, గదిలో చలి పెరుగుతుంది, కాశ్మీర్ నుంచి ఆ మంచుని నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మనం పక్కింటి ఆవిడ అడిగింది మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నామా అని. నేను చెప్పుకొచ్చాను కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు రామ్. దట్ అండ్ ఆల్సో షీజ్ అన్ డియర్ రామ్, నీకెవరూ లేరా? ఈ అబద్ధాలు ఇక్కడ నేర్చుకున్నావేం కొత్తగా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇదిగో వస్తానని వెళ్ళావు ఉద్యోగానికి, నన్ను మా పుట్టింట్లో వదిలేసి. అప్పటికి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని. వింటేగా నాపై బెంగుతో ఉండకేం. ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి. వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. యాక్చువల్గా ఆ ఎండ్ డైరెక్టర్ ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ
చిన్న పెయిన్ఫుల్ ఎండింగ్ అనిపిస్తుంది కదా. చెప్పాను కదా, డిప్రెషన్ లోకి వెళ్ళిన మూవీస్ లో అది ఇది కూడా కూడా ఒకటి ఒకటి. ఉంటుంది. నీ ఒక్కడికే కాదు, సినిమా చూసిన ప్రతి ప్రతి ఒక్కళ్ళ ఒక్కరికి. రామ్ క్యారెక్టర్ అనేది అసలు ఎంతగా ట్రావెల్ అవుద్ది అంటే, బతికుంటే బాగుండేమో, దీనికి మళ్ళీ సీక్వెల్ వస్తే బాగుండేమో. ఇప్పుడు అసలు ఇది మూవీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ దీనికి సీక్వెల్గా ఇలా స్టోరీ ఉండబోద్దని చాలా అసలు కథలు అల్లేస్తున్నారు అనమాట సోషల్ మీడియా నెట్వర్క్లో. అది కదా? అది ఇంకా జరుగుతూనే ఉంది, దానికి రీస్ తగ్గలేదు ఇంకా. అవి కూడా క్రేజీగా ఉన్నాయి, బాగున్నాయి వినడానికి కూడా. సీతారామంకి నాకు బాగా కనెక్ట్ అయ్యి 1 year తర్వాత కూడా నేను ఆ ఫీల్ నుంచి బయటకు వెళ్ళలేదు. అలా అంత బాగా కనెక్ట్ అయింది. నేను ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు సీత కదా, దే పీపుల్ కాల్ మీ సీత, సీతా మహాలక్ష్మి అని. సో అలా ఒకటి. ఇంకొకటి, ఉమ్, ఆపదకి అడ్రస్ ఇచ్చి ఇంటికి పిలవటం అంత సాహసం కాదండి రామ్ గారు అని. ఇంకొకటి, అన్నయ్యకి ఏం చెప్పమంటావు, దట్. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ దట్ క్లైమాక్స్ లో ప్రకాష్ రాయ్తో పడి ఏడుస్తూ ఉంటుంది ఒక సీన్. ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాయ్తో, రాయా రాజా, ప్రకాష్ రాయ్. అక్కడ ప్రకాష్ రాయ్, ఇక్కడ ప్రకాష్ ప్రకాష్ రాజా. సార్, ఐఎమ్ నాట్ అ ప్రిన్సెస్, ఐఎమ్ సీతా మహాలక్ష్మి. నేను లెఫ్టినెంట్ రామ్ వైఫ్ని. రామ్ సేఫ్గా ఉన్నాడని చెప్పండి అని ఏడుస్తూ చెప్తుంది. దట్ అవన్నీ ఇట్స్ టూ వీక్ క్రేజీ. వెరీ బ్యూటిఫుల్. అంటే ఈ జనరేషన్కి ఈ కైండ్ ఆఫ్ మూవీని అసలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే. అలాంటిది హను గారు నిజంగా అసలు ఆయన అందాల రాక్షసి అట్లే ఉంటుంది, ఆ డైలాగులు అసలు. అందాల రాక్షసి. ఐ వాంట్ టెల్ దట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాహుల్ రవీంద్రన్ గౌతమ్ క్యారెక్టర్. ఆల్సో ఇన్ ద లావణ్య త్రిపాఠి హెస్ డబ్ ఫర్ అండ్ చిన్మయ్య మేడం. అంటే గీతాంజలి తర్వాత, గీతాంజలిలో ఎలా ఉంటాయి డైరెక్ట్గా అసలు ఫోర్స్ఫుల్ డైలాగ్స్, ఏ ఆ స్టైల్ ఉంటుంది కదా. మళ్ళీ అందాల రాక్షసులో ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ చూసాం, అరుచుకోవడం, ఒక కైండ్ ఆఫ్ మణిరత్నం మూవీస్ ఎలా ఉంటాయి ఆ స్టైల్ భలే అనిపిస్తుంది అసలు నిజంగా. మ్యూజికల్లీ కానీ దాంట్లో నీకు బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైలాగ్, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులో అవి నవల కావడం లేదు, పైగా ఒంటరిగా నిద్ర పట్టట్లేదు, ఎవరు అర్థం చేసుకోరే, నా బాధలు నాకున్నాయి అని చెప్పి. ఆయన ఆల్సో, ఇప్పుడే కదా, నిన్నే కదా వదిలిపెడతానన్నావు, మళ్ళీ ఏంటి వెంట పడుతున్నావు, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులో అవి నవల కావడం లేదు, అలా చూడకండి నాన్న, ఒట్టుగా, పైగా రాత్రుల్లో ఒంటరిగా నిద్ర కూడా పట్టట్లేదు, ఎందుకు సిగ్గు, నువ్వు చేసుకోలేదు పెళ్లి, ఎవరు అర్థం చేసుకోరే, నా బాధలు నాకున్నాయి. వెరీ నైస్. చాలా అంటే డబ్బింగ్ స్టూడియోలో అంటే వేరేలా ఉంటుంది, నీకు అక్కడ మానిటర్ ఉంటుంది, చూస్తూ ఉంటావు, ప్రాంప్టింగ్ వినిపిస్తూ ఉంటే నువ్వు డబ్బింగ్ చెప్పడం అనేది. ఒకసారి ఇక్కడే ఒకటి ట్రయల్ లాగా చేద్దామా? చేద్దాం. ఓకేనా? లేడీస్ పర్ఫ్యూమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. నేను పర్ఫ్యూమ్ యూస్ చేసిన దాన్ని, నాకు చాలా ఇష్టం, నాకు బాగా తెలుసు. ఒకరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకొకరి మీద ఎన్నో రకాలుగా పడచ్చు. ఇదిగో ఇంత దూరం వెళ్ళినా ఇంతసేపు ఉండదు, లేదా ఇలా గంటలు తరబడి మాట్లాడినా కూడా కొంచెం లైట్గానే వస్తుంది. ఒకవేళ ఇంత దూరంలో ఉన్నా వాసన మొహం వరకే వస్తుంది. ఇది ఇలా ఏమైనా జరిగితేనే వాసన మనిషికి తల నుంచి కాళ్ళ వరకు పాకి మనిషిని ఊపిరాడకుండా చేస్తుంది. నైస్. సో ఓవరాల్గా చాలా మందికి చెప్తున్నావు ఆద్య నువ్వు డబ్బింగ్, ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? ఎందుకంటే మిస్ అయిపోయిన ఆర్టిస్టులు కూడా ఉంటారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఓకే నువ్వు చెయ్యి అని చెప్తే హాయిగా చేస్తాను. నేహా శెట్టి గారు ఉన్నారు, సో అదే డీజే టిల్లు మూవీలో ఉన్నవాళ్ళు. అలాగే రష్మిక గారు ఉన్నారు, రష్మిక మందన. రష్మిక గారికి ట్రాక్ కూడా చెప్పలేదా ఇంతవరకు? ట్రాక్ చెప్పలేదా అంటే చెప్పలేదు, వాళ్ళు యాక్ట్ చేసిన మూవీలో వేరే మూవీకి చెప్పా. ఓకే, వాళ్ళు ఉన్న మూవీలో. అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అయిన లేదు చెప్పలేదు, ఇలాంటి లేదు లేదు, అలాంటివి చాలా బాగా రఫ్ గా ఉంటాయి కదా. సో ఈ మెలోడీ వాయిస్ తో వాటిని కవర్ చేయడం చాలా కష్టమే, బట్ ట్రై చేయాలి, బాగుంటుంది. అయితే ఆద్య, యాక్చువల్గా ఇప్పుడు రష్మిక మందన కూడా క్రష్ ఆఫ్ ఇండియా తెలుసు కదా. అంటే బెంగళూరు నుంచి వచ్చింది, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆవిడ
క్వీన్ అనమాట, క్రష్ డ్రీమ్ గర్ల్. క్రష్మిక అని ఉంటారు కూడా. క్రష్మిక. అవును. సో క్రష్మికకి ట్రై చేయాలి నీ వాయిస్ తోటి డబ్బింగ్ చేయడం కదా. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు అసలు ఇంతవరకు చెప్పలేదు కాబట్టి చెప్పలేదు, ట్రై రష్మిక మందనాకి ఒకసారి మనం ట్రై చేద్దాం మన స్టూడియోలో. ఓకే, గీత గోవిందం మూవీలోది ట్రై చేద్దాం. గీత గోవిందం చేద్దాం. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలిసాక ఎప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తావా, ఎప్పుడు ఓకే చేద్దామా అని చూస్తున్నా. ఎందుకంటే నువ్వు అంత అమాయకంగా మొహం పెట్టి మేడం మేడం ప్లీజ్ మేడం, సారీ మేడం, సారీ మేడం, ప్లీజ్ మేడం అంటే ఎవరు పడిపోర్రా నీకు. తిడితే కోప్పడతావు, కోప్పడితే ఓడ్చుకుంటావు, అవమానిస్తే మనమ్మాయే కదా అనుకుంటావు. నీలాంటోడికి ఎవరైనా పడిపోతారా బాబు, నేను పడిపోయాను, నా కర్మ. పరిచయం అయ్యావు, ముద్దు పెట్టేశా, అర్థమయ్యావు, ప్రేమలో పడేశా, కావాలనిపించా, గాలితో తన్నేశా. అయ్యో కనిపించవు, కానీ నువ్వు చాలా సెల్ఫిష్. లీవ్ ఇట్, యు ఆర్ ద సెల్ఫిష్ రాస్కెల్. విజయ్, నేనే కాదు, ఏ భార్య కూడా తన భర్తకి అమ్మ వాళ్ళని అనుకోదు. అమ్మ అంటే నేచర్, ప్రకృతి, దేవుడు. అమ్మ వచ్చిన అమ్మాయిని అమ్మలా మార్చుకోవాలి. గుడ్ బై. వెరీ నైస్. ఖచ్చితంగా క్రష్మిక మందనాకి కంపల్సరీ డబ్బింగ్ చెప్తావు. ట్రై ట్రాక్ చేస్తాను. కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడంతా మల్టీ లాంగ్వేజ్ కాబట్టి కంపల్సరీ అన్ని లాంగ్వేజ్లోకి డబ్ అవుతున్నాయి కాబట్టి పాన్ ఇండియా. సో పెరిగింది కదా, ఆ స్కోప్ అనేది పెరిగింది, ప్రతి చోటకి రీచ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఏదో ఒక లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ చెప్తాను. ఏదో ట్రై చేద్దాం, దాంట్లో ఏముంది. అలాగే. అండ్ ఇంకోటి మ్యూజిక్, మ్యూజిక్ కూడా నేర్చుకున్నావు. అవును. యా, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఆ మ్యూజిక్ అంటే, ఫ్యామిలీలో ఎవరన్నా ఏం మ్యూజిక్ లేదు, జస్ట్ నేర్చుకున్నాను అంతే. నేర్చుకుంటే అది ఫస్ట్ నేను భీష్మ అనే మూవీలో ఒక సాంగ్కి ప్లే బ్యాకింగ్ చేసాము. భీష్మ. భీష్మ, రష్మిక మందన్న అవును. అండ్ నితిన్ మ్మ్. గారిదే. ఆ మూవీలో ఆ సాంగ్ని డిలీట్ చేశారు, లెంత్ ఎక్కువైందని. అవునా. సో ఆ టైంలో ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా వద్దు ఇంకా పాడటమని. సో ఈ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆఫర్ వచ్చింది. సో సారీ చెప్పేసా. ఆల్సో బుల్లెట్ టు బండికి అనే సాంగ్ మోహన భోగరాజు గారు పాడారు అవును. కదా, సో అది కూడా వచ్చింది అప్పట్లో. ట్రాక్ డైరెక్ట్ సాంగ్ పాడు. సాంగ్ వచ్చింది అప్పట్లో. అయితే నేను పాడుంటే బాగుండేది కదా. ఏమో నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు అది ఎంత వైరల్ అయినా కూడా నాకు వద్దనిపించింది. అవునా, అంటే ఎందుకు ఆఫర్ నచ్చలేదా? అంటే అంటే ఒకసారి హర్ట్ అయిన పర్సన్ని కానీ ఓకే, ఒక పర్స్పెక్టివ్ కానీ మళ్ళీ దాన్ని టచ్ చేయొద్దు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అదొకసారి ఎమోషనల్ డ్యామేజ్ చేసింది. సో మళ్ళీ ఎందుకు దాని వంక చూడటం అని వద్దనుకున్నా. సో తర్వాత అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ, సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు పాడు? మళ్ళీ నేను ఇంకా అంటే పాడలేదు, ట్రాక్ కానీ ఇంకెప్పుడు పాడలేదు. రీసెంట్ టైంలో నియర్గా 1 year బ్యాక్ అనుకుంటా ఒక సాంగ్కి పాడాను, ట్రాక్. ట్రాక్ కన్నడ. ఏ మూవీ? సప్త సాగరాలు దాటి కన్నడ అయింది. మంచి మూవీ కదా, దానికి చాలా బజ్ వచ్చింది. అవును. యాక్చువల్లీ మూవీ అంత రీచ్ కాకపోయినా అయినా చాలా. రీచ్ కాకపోయిందని కాదు, అందరికీ కనెక్ట్ అయింది. అది కనెక్ట్ అయిన తర్వాత రీచ్ అయినట్టే కదా. అవును. సో అది టీజర్ వచ్చినప్పుడు, ఎందుకంటే దాని ప్రీవియస్ మూవీ సూపర్ డూపర్ హిట్ కదా. ఐ థింక్ చార్లీ 777. ఎస్, చార్లీ 777 అందరికి కనెక్ట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చిన Yeah, I dubbed for Sangeeta Shrungeri, heroine in the Charlie 777. Also in the Sapta Sagara That's Yellow in Kannada. She's a really fantastic an actor in the Kannada industry. So ఎప్పుడు ఎవ్రీ టైమ్ తను అంటూ ఉంటుంది ఆ సినిమాలో ఒక వర్డ్, కత్తె. కత్తె అంటే గాడిద అని అర్థం. సో తన్ని గాడిద అని ఒక డైలాగ్ చెప్తుంది. గాడిద, మొన్న ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా మను? మా ఊరి పక్కన సముద్రం ఉంది తెలుసా? ఆ అలల శబ్దం వింటుంటే గట్టిగా పాడాలనిపిస్తోంది. మనం కూడా ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుందామా? ఎంచక్క మను, ఈ సముద్రం ఒడ్డున నీ చేపట్టుకొని అలసిపోయే వరకు నడవాలనుంది.
ఎప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా సముద్రాన్ని నువ్వు అని చెప్తున్నాను. వెరీ నైస్ డైలాగ్. అది కూడా నువ్వు అన్నట్టు ఆ మూవీ కూడా సేమ్ సీతారామం లాగే ఒక బ్యూటిఫుల్ ఫీల్ తోటి వెళ్తుంటుంది. నేను టీజర్ చూసాను, మూవీ చూడలేదు, బట్ అవును. చూడాలి ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఈ డైలాగ్ చెప్పిన తర్వాత ఇంత బ్యూటిఫుల్గా మూవీ కంపల్సరీ చూడాలి. అండ్ దానికి ట్రాక్ పాడావా ఆ మూవీ? ఆ మూవీలో ఒక చిన్న ఫ్యూ సెకండ్స్. ఓకే, ఏదో ఒకసారి. సో కడలను కాణ ಹೊರಟಿರೋ ಕರಗೋ ಕರಗೋ ಮುಗಿಲೇ ಕಿರಣವು ಮುಗಿಲ ಕೀಳಿದೆ ನಾನು ಜೊತೆಗೆ ಬರಲೇ ಆ ಮಾಟಕ್ಕೆ ಗಸಿಂದಿ ಆ ತೀರಮೇ అలలొచ్చి తాకింది ఆ చంద్రమే కలలా పయనం తీరం వరకే అలలా పరుగు నయనం వరకే అని పాడుతూ. మంచి ఫీల్ ఉన్న సాంగ్. సో ఇది కూడా సీరియస్గా ట్రై చేస్తాను సడన్గా ఎప్పుడన్నా, ఎందుకంటే మ్యూజిక్ నేర్చుకున్నావు, అట్ ద సేమ్ టైం ఆల్ ఆఫ్ సడన్ ఎలా అయితే డబ్బింగ్ లోకి ఎంటర్ అయ్యావో మంచి బట్ ఆపర్చునిటీ. డబ్బింగ్ చెప్పే వాళ్ళు సింగింగ్ చేయటం చాలా కష్టం. అది అంతేనా? అంటే థ్రోట్ మీద. ఓకే, ట్రూత్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది చాలా వరకు. సో అందుకని ఎక్కువ రిస్క్ తీసుకుంటే వాయిస్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే దాన్ని చూస్ చేసుకోను అనుకుంటున్నాను. అంటే బేసిక్గా ఏ కేర్ తీసుకుంటావు నువ్వు థ్రోట్ మీద? ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్తున్నావు, ట్రాక్ చెప్తున్నావు కదా, ప్లేసెస్ మారుతూ ఉంటావు. అవును. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా మొత్తం తిరుగుతున్నప్పుడు ఏ కేర్ తీసుకుంటావు థ్రోట్కి ఇబ్బంది కలగకుండా? ఎక్కువగా నేను కారం కానీ గ్రేవీ ఫుడ్ కానీ అండ్ జంక్ ఫుడ్, జెల్లీ ఫ్రూట్, హెవీ కూల్ డ్రింక్స్ కానీ అవి ఏం తీసుకోను. జస్ట్ వామ్ వాటర్ నార్మల్ది, అంతే, అన్నం సాంబార్, అంతేనా? అంతకు మించి ఏమీ లేదు. అందుకే ఇంత అంటే వీక్. నీ ముందు మంచి బిర్యానీ పెట్టినా కానీ నువ్వు ఇక నో అంటావా? యాక్చువల్లీ ఐఎమ్ వెజిటేరియన్. ఓహో, సరే, వెజిటేరియన్ లో కూడా వెజ్ బిర్యానీ ఉంది. అదింట్లో దమ్ ఎక్కువ వెజ్ బిర్యానీ. మసాలా ఉంటే నేను తినలేను. సో సో డబ్బింగ్ చెప్పే ముందు నీకు మంచి ఫేవరెట్ ఫుడ్ పెట్టినా కొంచెం ఒక చూపు చేసి తర్వాత చూసుకుందాం అనుకుంటావు ఇక. లేదు లేదు. సో అక్కడ తినే అక్కడ పడుకుంటాం. ఇంకా డబ్బింగ్ తింటే డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం ఏం తినను. ఓన్లీ అంటే లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాం. మరి ఎనర్జీ ఎలా? అంటే ఇప్పుడు త్రూ అవుట్ డే చెప్పాలి అంటే సమ్ అవర్స్ ముందే తీసుకోవాలి, లేకపోతే క్విక్ గా తీసుకొని చెప్పడం చాలా కష్టం అవుతుంది. సో ఆ కేర్ తీసుకోవాలి అవును. కంపల్సరీ. అదే నువ్వు ఇంత క్యూట్ గా పాడుతూ ఉంటే, క్యూట్ వాయిస్ తో పక్కన ఉంటే నీతో కలిసి పాడాలనిపిస్తుంది. ఒక పాట పాడదాం ఇద్దరం కలిసి, ఓకేనా? Yeah. రైట్, యా, స్టార్ట్ చేయి. లైట్. స్టోరీ చెప్పవద్దు, పూరే కొట్టవద్దు, వదిలేసి నన్నిలా. సారీ చెప్పలేద ఫైరింగ్, అపరాధ ఫైడింగ్, ఎంతసేపు ఇలా? నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు, వచ్చేసాను కదా ఇంకా బాధుడెందుకు? ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయ. చిన్న తప్పుకే మరి ఇలా దుంప దించితే ఎలాగట? పూటకో సాకుతో అడ్డుకోవద్దు నాతో, నీతో లవ్వంటే మరి కత్తి మీద సాము కాదా ఓ చెలి, క్షమించమన్నానుగా. నీకిది ఇవాళ కొత్త కాదుగా. వెరీ నైస్. నీతో టైం స్పెండ్ చేస్తుంటే మంచి మంచి డైలాగులు చెప్తున్నావు, మంచి మంచి పాటలు పాడుతున్నావు. ఇది పక్కన పెడితే జనరల్గా నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్స్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్. అంటే టైం లేదా? టైం లేదు అసలు. ఇంటికి నేను ఇయర్లీ 2 times వెళ్తాను. ఆఫ్ దట్ వెన్ ఐ కంప్లీట్ మై సెమిస్టర్ ఎగ్జామ్స్, దట్ టైమ్ ఐ వెంట్ ఫర్ అ హోమ్ అంతే. సో అంతకు మించి హాలిడే లేదు. హాలిడే జస్ట్ 4 days, అంతకు మించి ఎక్కువగా ఉండదు. సో ఇంటికి అసలు ఆలోచన రాదు ఇంకా 4 రోజులకి. అయితే ఎవరైనా కరెక్ట్ చేస్తుంటావా ఇట్లా డైలాగ్? జనరల్గా ఏంటంటే మూవీస్లో చెప్పినట్టు అంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడు జనరల్గా కదా. ఇలా చేసి అంటే నువ్వు డబ్బింగ్ చెప్తుంటావు, జనరల్గా పబ్లిక్ని చూసినప్పుడు ఒక కామన్ ఎమోషన్, ఇప్పుడు అన్నయ్య చెల్లెలు అనుకో,
అరే అన్నయ్య అది తీసి పక్కన పెట్టరాను ఇలా ఉంటది. సినిమాలో ఏమో వెరైటీగా ఉంటది. అరే అన్నయ్య ఈ కైండ్ ఆఫ్ చూస్తున్నప్పుడు ఆ, అంటే నీకేమనిపిస్తుంది జనరల్ గా? యా, అంటే చాలా దీనికి అలవాటు అయిపోయి ఉన్నావు కదా, ఆ, కామన్ గా నువ్వు మాట్లాడేటప్పుడు కూడా అదే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుందా? అదే క్యారీ ఫ్లోనే వచ్చేస్తుంది. అంతేనా? సో చాలా మంది చెప్తున్నారు నువ్వు ఇక్కడ కూడా సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని. ఏదైనా ఎందుకంటే రాంగ్ కాల్ తీసుకుందాం, కనెక్ట్ చేసి ఇవ్వండి. వాళ్ళకి ఎలా వినిపిస్తుందో ట్రై చేయండి అనోన్ పర్సన్ తో. ఓకే. సో షాకిర్ రాఘవ జబర్దస్త్ లో వాళ్ళు నన్ను చూసారు, నేను తెలుసు వాళ్ళకి. తెలుసా? ఆ, తెలిస్తే నేను తెలుసా స్కిట్లు అంటే చైతన్య జబర్దస్త్ లో దగ్గరికి చేస్తున్నా, జబర్దస్త్ చేస్తున్నా. చేస్తున్నావా? నీ వాయిస్ గుర్తుపట్టేస్తారా అయితే? మేబీ చేయండి, పర్లేదు. సరదాగా చేద్దాం. హలో రాఘవ్ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. చాలా రోజులు అయిపోయింది. దాత్రిలో మీ ఇంటర్వ్యూలు చూస్తున్నాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాఘవ్ గారు. యాక్చువల్గా మీతో మాట్లాడాలి, బిజీ ఉంటారు కదా అనేసి చూస్తా ఉన్నాం. మీరు షూటింగ్ ఉన్నారా? షూటింగ్ లేదు కానీ వేరే చిన్న ఇంపార్టెంట్ వర్క్ లోనే ఉన్నాను సార్. ఎడిటింగ్ వర్క్ లో జరుగుతున్నాయి. ఓకే ఓకే షూటింగ్ సంబంధించిన వర్క్ లోనే ఉన్నాను సార్. ఓకే ఓకే. అయితే యాక్చువల్గా ఒకటి చిన్న ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఒక గెస్ట్ వచ్చింది, ఓహో. క్యాజువల్గా మాట్లాడుతా నాది స్టేటస్ చూస్తూ ఉండి అడిగింది అనమాట. రాఘవ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన స్కిట్లు చూస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. పర్టికులర్లీ సుజాత గారి. ఒకసారి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి. ఓకే. హలో, హలో అండి. హాయ్ రాఘవ గారు, హాయ్ అండి. హాయ్. ఎలా ఎవరండి? ఉన్నారు? నా పేరు రాధిక. రాధిక. ఓకే అండి. యాక్చువల్లీ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ యాక్చువల్లీ మచ్ మీరు అండి. జబర్దస్త్ స్కిట్స్ ని నేను బాగా చూస్తూ ఉంటా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పండి. యాక్చువల్లీ మీ జబర్దస్త్ లో ఒకసారి రావచ్చా? రావచ్చా అంటే అది స్కిట్లు మేము రాసుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ ఉంటే, ఖచ్చితంగా మీరు చేసే క్యారెక్టర్ ఉంటే అప్పుడు పిలుస్తామండి దానికి. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. షూర్ షూర్ అండి, తప్పకుండా నేను చెప్తాను. ఒకసారి నాకు హాయ్ చెప్పరా? రాధిక హాయ్ అని. హాయ్ రాధిక గారు. హాయ్ అండి. థ్యాంక్ యూ రాఘవ్ గారు. కాదు రాఘవ్ గారు, ఆ, తను ఏమనాలి, తను మీకు తెలిసే మీతో అంటే జబర్దస్త్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడట. ఇచ్చాడా? తనా? Yes, yes, yes. మీరు ఆడుకుంటున్న విషయం నాకు తెలుసు ముందు నుంచి, నాకు ఏదో సెన్స్ కొట్టింది. కొడుతుంది. అందుకే స్పెషల్ గా హాయ్ చెప్పండి అంటే కూడా నాకు అర్థం. అప్పుడు మీకు పట్టేస్తాం మనం, మనకు బేసిక్ గా కొన్ని ఉంటాయి కదా. అవును, ముందే మీరు ఇలాంటి బ్యాటింగ్ ఏదో స్టార్ట్ చేసినా నాకు ముందే అర్థమైంది. అయినా మీరు దీంట్లో షార్ప్ ఉంటారు కదా రాఘవ్ గారు. బట్ అవన్నీ పక్కన పెట్టినా చెప్పినవన్నీ నిజాలే కదా. ఎందుకంటే సుజాత స్కిట్ కానివ్వండి, అసలు మురారితో నిజంగా అసలు నిజంగా ఎవరినైనా నమ్మించవచ్చు ఆయన వాయిస్ తోటి. నిజం, వాస్తవం. అవును. ఎస్. ఓకే సార్. ఓకే ఓకే రాఘవ సార్, చెప్పండి. నేను ఎవరో మీకు తెలుసా? తెలుసు, ఇంతకు ముందు మనం జబర్దస్త్ లో చేశారు. ఈ సమంత గారికి వాయిస్ చెప్పి ఆయన ఎవరో మీరు పేరు ఎస్, అదే కొంచెం షాక్ గురయ్యాడు, గుర్తుపట్టలేదు. నాకు పేరు తెలియక సరిగా, అంటే నాకు కొద్దిగా మతి మరుపులేండి అందుకే. ఆద్య. ఆద్య. బాగున్నారా? ఫైన్ భయ్యా. రాఘవ సార్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ భయ్యా. థ్యాంక్ యూ రాఘవ్ గారు, వెరీ నైస్. కలవాలి మనం. షూర్. ఓకే రాఘవ్ గారు, థ్యాంక్ యూ, బాయ్. సో ఎనీహౌ కొంచెం షార్ప్ ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్రాంక్ కాల్స్ ఎక్కువైపోయినాయి కదా. ఫ్రాంక్ ఈజీగా అంటే మనలాంటి వాళ్ళు చేస్తే అర్థమైపోతుంది. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల దొరికిపోతున్నాం. మాట్లాడండి, ఈ పెక్యులర్ గా మాట్లాడింది అక్కడ అంటే నా వాయిస్ అర్థమైపోతుంది అందరికి. అది సినిమాటిక్ లోనే ఉంటుంది కదా. నార్మల్ గా మాట్లాడుతూ రాఘవ్ గారు ఆడ తెలిసిపోద్ది. నిజమేనా రాఘవ్ గారు అంటే అది సినిమా. అయిపోయింది. హలో రాఘవ్ గారు, అది రావాలి. నువ్వు అన్నట్టుగా అదో ఏంటి అన్నయ్య, ఏంటి బుర్ర తింటున్నావు దానికి. అన్నయ్య ఏంటి బుర్ర తింటున్నావు, వదిలేసి. అది సినిమాటిక్. సో మొత్తానికి ఈ సినిమాటిక్ అలవాటు అయిపోయి డబ్బింగ్ చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఇంకా చాలురా నాయన, నువ్వు స్టూడియోని ఇక్కడ తీసుకురావద్దని ఎన్నిసార్లు అంది. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక వద్దులే అనుకొని వాళ్ళే ట్యూన్ అయిపోయి కొంచెం కూడా సినిమాటిక్ నుంచి బయటకు వచ్చి
అమ్మ చెప్పు అంటే ఏమైంది అని అడుగుతాను. అమ్మా చెప్పు అంటే అప్పుడు ఓకే ఫైన్. బాగానే ఉన్నాడు, లేకపోతే ఈడ ట్రాన్స్ లో ఉన్నాడు. లేదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. నేను జస్ట్ నార్మల్ గా ఊరికే నిద్ర లేచి అమ్మా అని కన్నా నిద్రలో లేచి అమ్మా అని అనేది వాళ్ళకి వేరియేషన్ తెలిసిపోతుంది. అంటే నేను అక్కడే ఉంటాను అని. సో వాళ్ళకి అలవాటు. స్పెషల్ ప్రాక్టీస్ ఏమన్నా చేస్తున్నావా ఇప్పుడు? అంటే ఆల్రెడీ నీ వాయిస్ వెళ్ళిపోయింది, రీచ్ వెళ్ళిపోయింది, అంటే ఆ ఫ్రీక్వెన్సీ కూడా కుదిరిపోయింది. అయినప్పటికీ ఇంకా నేను కొన్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఒకప్పటిలా లేరు. అంటే ఒక ఏదో స్కేల్ పెట్టి కొలిచినట్టు ఒక యాక్టింగ్ స్టైల్ లేదు ఇప్పుడు. ఒక్కొక్క డైరెక్టర్ని బట్టి డైలాగ్ మాడ్యులేషన్ మారిపోతుంది. అవును, వాళ్ళ యాక్షన్, ఫెరోషియస్ డైలాగ్ డెలివరీ, స్లాంగ్స్ చాలా డిఫరెంట్ గా ఇప్పుడు ఉంటుంది. చాలా ఉన్నాయి. అలా అన్నప్పుడు నువ్వేం హోంవర్క్ చేస్తున్నావు? స్లాంగ్స్ నేర్చుకోవటం. సో తెలుగులో చాలా స్లాంగ్స్ ఉన్నాయి. కడప, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్, తెలంగాణ స్లాంగ్. ఇప్పుడు కాకినాడ ప్రాక్టీస్ చేసావా? ఏటి రావట్లేదా? ఆయన ఏటి వచ్చే వరకు ఉంటే అప్పుడే వచ్చేస్తుంది, నేర్చుకోవాలా ఏటి? రాయలసీమ ఏందిరా మళ్ళీ నేర్చుకుంటావు నువ్వు? నీ తలకాయ ఏమైనా దొబ్బిందారా? నెల్లూరు రాయలసీమ నియర్ గా కొంచెం ఉంటది, కానీ కొంచెం వేరుంటది. ఏట్రా అబ్బి నేర్చుకుంటున్నావా? వస్తావా లేదా? ఏటా టైం అయింది. అది తెలంగాణ. ఏందిరా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఎప్పుడు వస్తున్నావు? టైం అయ్యింది, గమనరా. హైదరాబాద్ ఏంటి ఇంకా రాలేదా? చాలా టైం అయింది, త్వరగా వచ్చేసి. ఇది సినిమాటిక్ విజయవాడ. ఇప్పుడు బళ్ళారి సైడ్ అటు కొంచెం కన్నడ మిక్స్ అయిన తెలుగు ఒక డిఫరెంట్ గా ఉంటది. ఏమలే ఎప్పుడు వస్తుండవు? ఎంతసేపు సి? నేను ఇక్కడ చాలా సేపుల నుంచి వెయిట్ చేస్తున్నా, జల్దీ రా. అట్లా అంటే అది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మిడిల్ లో ఉంది. సో అలానే తెలుగు, కన్నడ మూడు కలిసిపోతాయి. సో అంటే ఫ్రెండ్స్ తో మాట్లాడతావా, లేకపోతే ఆ రిలేటెడ్ మూవీస్ చూసి ఆ స్లాంగ్ పట్టుకుంటున్నావా? ఆల్మోస్ట్ నేను అక్కడే కదా చదివింది, రాయచూర్ డిస్ట్రిక్ట్ లో. అది కాదు, ఇప్పుడు నెల్లూరు, ఇప్పుడు రాయలసీమ ఎత్తుకుంటే ఫ్రెండ్స్ అంతేనా? ఫ్రెండ్స్ తో క్యాచ్ చేస్తున్నావు వర్డ్స్ అనేది? ఆర్జేలు చాలా మంది నాకు తెలుసు, నెల్లూరు, రాజమండ్రి రేడియో స్టేషన్ వర్క్స్ చేసేవాళ్ళు. సో విజయవాడ వాళ్ళు తెలుసు, వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటా అప్పుడప్పుడు. సో పెక్యులర్ గా ఒక్కొక్క ప్రాంతానికి ఉన్న ఆ లాంగ్వేజ్ ని ఇవన్నీ క్యాచ్ చేస్తున్నా, నేర్చుకోవాలి. సో ఎలా అంటే మన రామ్ చరణ్ గారిది వచ్చింది కదా, అల్లూరి సీతారాం. కాదు, అది కాదు, అంతకు ముందు సమంత గారితో వచ్చింది కదా, రంగస్థలం. సో అందులో చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్లాంగ్. సమంతది ఓబీబీ రాజమండ్రి స్లాంగ్. సో బ్రహ్మోత్సవం వైజాగ్ స్లాంగ్ అట్లా డిఫరెంట్. ఏట్రా బాబు మీ ఇంట్లో ఉండిపోవచ్చా అంటుంది. అదే మన రాజమండ్రి స్లాంగ్ వస్తే అవునండి రాజమండ్రి, మీది ఆ టైప్ అనుకుంటా. నార్మల్ గా వచ్చేస్తే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, చిన్నాడా నెక్లెస్ రోడ్ చాలా బాగుంది, నేను అడగమంది ఎప్పుడు వస్తావు అని. అంటే వేరియేషన్స్ ఉంటాయి. హీరోయిన్ నువ్వంటే నాకు ఇట్టం, నిన్నే పెళ్లి చేసుకుంటా అని మా బాబుకు చెప్తా, సంబంధాలు చూడొద్దని అని. ఇవన్నీ ఇలాగే చెప్తారు, హరిస్తపురు అలా ఉంటే అంటే నేర్చుకోవాల్సి వస్తుంది. సో తెలుగు అయితే చిన్మయ్య గారు చెప్తారు, సమంతకి ఎక్కువ. నువ్వు ఏదన్నా తెలుగులో కూడా నేను చెప్పిన, అండ్ కన్నడలో ఆల్మోస్ట్ మొత్తం నావే ఉంటాయి. మొత్తం నువ్వే సమంత గారికి. అండ్ తెలుగులో దేనికి చెప్పావు చిన్మయ్య గారు కాకుండా? అంటే ట్రాక్ చెప్పావు ఓ బేబీ, రాజమండ్రి స్లాంగ్ చాలా బాగుంటది కదా దాంట్లో. అసలు ఒక వేరియేషన్, అంటే క్యారెక్టరైజేషన్ మారిపోయిన తర్వాత సమంత గారు రెగ్యులర్ గా చేసిన మూవీకి దానికి చాలా బాగుంటుంది. అంటే ఏజ్ వైజ్ చాలా ఎక్కువ, బామ వయసు, క్యారెక్టర్ వచ్చి యంగ్ లుక్. ఆ యంగ్ లుక్ కి మా వాయిస్ సెట్ అవ్వడం. సో అది చాలా డిఫరెంట్ గా అనిపించింది. నీకు బాగా అంటే చెప్పేటప్పుడు, డబ్బింగ్ చెప్పినప్పుడు, ట్రాక్ చెప్పేటప్పుడు నీకు బాగా నచ్చిన ఫ్లో? చేపల కూర నీసు వాసన వస్తుంది, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు వేసి చింతపండు పులుసు పోసి ముద్ద కడితే నీసు వాసన పోతుంది. మా బామ్మ చెప్పిందండి. అదట. అండ్ ఏట్రా సచ్చినోడా, నీకు నా వయసులో కావాలా? నువ్వేంటి, నీ వయసు ఏంటి? అప్పుడే మందు, సిగరెట్లు, మీ అమ్మ నాకు తెలిసేట్రా? మీ
మీ అబ్బాయి ఫారెన్లో ఉంటాడట, అక్కడేదో టాయిలెట్లు కడుగుతాడట కదా. నాకు చింతగాడు చెప్పాడండి. అయ్యో పాపం, అంత దూరం పంపించి టాయిలెట్లు కడిగించడం ఏంటి అని. ఇదొకటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఒరిజినాలిటీ ఉంటుంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక్కడికి, ఆ క్యారెక్టర్కి ఒక్కరికే తెలుసు ఓ బేబీలో సమంత గారు చేంజ్ అయింది అనేది. వాళ్ళిద్దరు డిస్కషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ వచ్చేసి రీసెంట్గా చూడరా కనిపించట్లేదా, మన పాతపాలెం వయసు ఆ సూరిగాడు నిన్ను కొట్టాడు గుర్తుందా, నేను వాడి కోసం నిన్ను కొట్టాను, ఎప్పుడైనా గుర్తొచ్చిందా? అది కాదు, మారిపోయిన తర్వాత మారిపోయిన కాన్వర్జేషన్ అలా ఉంటుంది. సో మొత్తానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, అంటే ప్యాషన్ తోటి, అంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం. టాలెంట్ అది ఎప్పుడైతే బయటపడ్డదో. నాకు రీసెంట్లీగా అనిపించింది ఒకటి ఉంది. సో దేవరా మూవీలో వచ్చేసి హీరోయిన్ ఉన్నారు కదా, ఆ హీరోయిన్ జాన్వీ కపూర్ గారికి మన శ్వేత గారు డబ్బింగ్ చెప్పారు. సో ఆ ఛాన్స్ నాకు వస్తుంది అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా, బట్ అది నాకు రాలేదు. సో మిస్ అయిందని కాదు, దాని వాయిస్ సెట్ అయిపోయింది. ఆమె ఒకటి చెప్తుంది, నాకు తెలుసు నన్ను చెల్లిని ఏమైనా అంటే వాడు వదిలిపెట్టాడని నాకు తెలుసు, ఇంతప్పటి నుంచి తెలుసు, నాకు తెలుసు నాయనా అని చెప్తుంది. సో బేసిక్గా నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు కాబట్టి నీకు నచ్చిన, అంటే చెప్పేటప్పుడు ఇప్పుడు చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు శ్వేత గారి గురించి చెప్పావు, అట్లాగే నీకు వాళ్ళు చెప్పిన బెస్ట్ పార్ట్, అంటే డబ్బింగ్ చెప్పినప్పుడు ఇది భలే చెప్పిందే అని అనిపించినవి ఎవరు డబ్బింగ్ ఆర్టిస్టులు? చిన్మయ్య గారు అంతేనా? అంతే, షీఈస్ మై ఎవరీ గ్రీన్ ఫేవరెట్. ఆల్సో సవితా రెడ్డి గారు ఉన్నారు, ఓల్డ్ లో చెప్పారు. సో అలా అలా ఎలా సమంత గారు అంటే ఆటోమేటిక్ గా చిన్మయ్య గారు వాయిస్ లేకపోతే కొంచెం కనెక్ట్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. అంటే స్లాంగ్ వైజ్ కొన్నిసార్లు మార్చాల్సి వస్తుంది. బట్ ఎనీహౌ అసలు సమంత గారి సగం సక్సెస్ లో చిన్మయ్య గారి పాత్ర మెజారిటీ ఉంది కదా. అంటే చిన్మయ్య గారు చాలా చెప్పారు కదా, ఆల్మోస్ట్ అన్నిటికి చెప్పారు కదా. నీకు నచ్చిన డైలాగ్ చిన్మయ్య గారు చెప్పిన దాంట్లో? మజిలీ మూవీలో షీఈస్ అన్ ఇన్వాల్వింగ్ ఆఫ్ శ్రావణి క్యారెక్టర్. చిన్మయ్య గారు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ సక్సెస్ఫుల్ ఉమెన్ గురించి ఒక కాన్సెప్ట్లో చెప్పొచ్చు అక్కడ. సో అక్కడ ఒక డైలాగ్ చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ డ్రింక్ చేసి వస్తే, ఆయన తాగుతాడే కానీ తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదు, ఎందుకండి ఇలా తాగొచ్చి అందరితో మాట్లాడిపించుకోవటం, మీకు కావాలనిపిస్తే ఇక్కడికి తెచ్చుకొని తాగండి, డబ్బులు నేను ఇస్తాను అని ఒకటి చెప్తుంది. ఆయన మారుతాడన్న ఉద్దేశం కలిగిన ప్రతిసారి నాకు మీరానే హోప్ అనిపిస్తుంది, అందుకే మీరాని దత్తకు తీసుకున్నా అమ్మా. దట్ అండ్ ఎండ్ ఆఫ్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది స్టేషన్లో చెప్పేది, మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు కదా, ఇక నేను ఎందుకండి, ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను భరించలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఈ 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధం అని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుందండి అని చెప్తుంది. సో ఇంకా టైము సరిపోదు, బట్ నువ్వు పొద్దు నుంచి డబ్బింగ్ చెప్పొచ్చావు, నీ త్రోట్ మీద చాలా స్ట్రెస్ పడి ఉంది. బట్ అయినా కానీ బేసిక్గా హీరోయిన్ల కంటే కూడా హీరోయిన్ డేట్లు తీసుకోవడం కూడా ఈరోజు ఈజీ, కానీ నువ్వు కనుక హైదరాబాద్ వస్తే నీ డేటే కష్టం అవుతుంది. వచ్చేసింది అండ్ నువ్వే కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నావు కదా కొంచెం టైంని స్పెసిఫిక్ గా ప్లాన్. అంటే నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి నాకు వచ్చిన ఆఫర్స్ ని ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటా, వెళ్ళి చెప్పు, లేకపోతే వాళ్ళకి చెప్తాను ఇలా ఆర్టిస్ట్ ఉన్నారు మేబీ టైంని బట్టి. సో వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అని. సో అలా చెప్పడం జరిగింది ఒక 4-5. సో ఎనీహౌ మొత్తానికి నువ్వైతే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఇదని కాదు, ఎందుకంటే నీ ప్యాషన్స్ మ్యూజిక్ నేర్చుకున్నావు, అట్ ద సేమ్ టైం డబ్బింగ్ ఆల్రెడీ చెప్తూ ఉన్నావు, చాలామందికి తెలుసు. అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో మాత్రం మంచి సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే టాలెంట్ అనేది అది ఇన్బిల్ట్గా వస్తుంది బేసిక్గా. దాన్ని చిన్నగా అంటే గుర్తించి దాన్ని కొంచెం షార్ప్ చేసుకుంటే సరిపోద్ది టాలెంట్ ఉన్న వాళ్ళకి బై బర్త్. అది ప్రత్యేకంగా నేను ఒకరిని ఇమిటేట్ చేసి నేర్చుకోవాలంటే వచ్చేది కాదు.
కాబట్టి ఇన్బుల్ట్గా ఉన్న ఈ టాలెంట్ తోటే నువ్వు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ప్రజెంట్ ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎఫ్ఎంలు ఉన్నాయి. ఇదని కాదు, మూవీ అనేది ఒక పక్కన పెడితే ఇప్పుడు ఆడియో స్టోరీస్ వచ్చేసాయి. సో నీకున్న టాలెంట్ తోటి మంచి ఆఫర్స్ రావాలి, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇదైతే నిజంగా వెరీ స్పెషల్ పాడ్కాస్ట్. ఎందుకంటే నీతో మాట్లాడుతున్నంతసేపు చాలా లైవ్లీగా అండ్ మెయిన్ నీ డైలాగులతోటి ఎంత ఇంప్రెస్ చేస్తున్నావు అంటే ఇక చెప్పలేము. ఎవరన్నా నీతోటి మాట్లాడిచ్చేసి ఈజీగా ఎవరినైనా బుట్టలో పడేసేయచ్చు. తర్వాత అరే ఆ ఒరిజినల్ వాయిస్ ఏదైనా అంటే జనరల్ పబ్లిక్ కూడా నువ్వు డబ్బింగ్ చెప్పే రోజు ఒక రోజు వస్తుందేమో, నువ్వు మాట్లాడు ఒకసారి అని చెప్పి. రాదనుకుంటున్నావా? మేబీ వస్తుంది. ఎందుకంటే అంత క్యూట్గా మాట్లాడితే ఎవరు నువ్వు అంటారు చెప్పు. ఎవరంటే క్రష్ ఉన్నప్పుడు అట్లా మాట్లాడిస్తే ఈజీగా ఓకే అనేస్తాడు, ఎంత కోపంగా ఉన్నా. అంతే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నీ వాయిస్లో మంచి పొయిట్రీ కూడా వినాలని ఉంది. ఎందుకంటే పొయిట్రిక్గా ఉంది కాబట్టి నీ వాయిస్, మంచి పొయిట్రీ కూడా వింటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నువ్వేమనుకుంటున్నావు? నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి చెప్పు. స్పెసిఫిక్గా చూసుకుంటే నా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి ఏమన్నా బీయింగ్ అన్ డాక్టర్ అండ్ సైకాట్రీ. సో ఇట్స్ మై ప్రొఫెషన్. ఇట్స్ టు టర్న్ ఆఫ్ అండ్ మై ప్యాషన్కి వచ్చేసి డబ్బింగ్, సింగింగ్. సో అదర్ పార్ట్ ఆఫ్ దట్ ఏరియాస్. సో జస్ట్ అవి ప్యాషన్ వరకు మాత్రమే తీసుకుంటా, ప్రొఫెషన్లోకి తీసుకోను. కానీ నాకేమనిపిస్తుంది తెలుసా, నీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఒక చిన్న పాట పాడితే ప్లెజెంట్ డైలాగ్ చెప్తే అసలు సగం స్ట్రెస్ అడిగిపోద్దాము. సైకలాజికల్గా సైకాట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో వాడు ఏదో ఇరిటేషన్లో ఉంటాడు, నువ్వు కూల్గా ఏమైంది నీకు, అరే ఏమి లేదు అనగానే వాడు ఫస్ట్ మొత్తం వాటి టెంపో అంతా సెట్ అయిపోద్దేమో. మేబీ జరిగాయి, చాలా జరిగాయి కూడా. అంటే ఏది ఒకటి అంటే జరిగిన సంఘటన ఒకటి చెప్పు. అరే ఇది భలే అనిపించింది అనే సంఘటన. అంటే క్లినిక్ స్టార్ట్ చేసావా? క్లినిక్ ఏం లేదు, నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను కాబట్టి సో అప్పుడప్పుడు పేషెంట్స్ ని నేను కన్సల్ట్ అవ్వటం జరుగుతుంది. సో జరిగినప్పుడు అంటే చాలా వరకు ఆన్లైన్ పేషెంట్సే వస్తారు. ఓకే. సో ఆన్లైన్ పేషెంట్స్కి చేసేది స్పెసిఫిక్గా ఐటీ సైడ్. ఓకే. డాక్టర్ గారు మీరు మాట్లాడితే చాలండి, చాలా ప్రశాంతంగా ఉందంటారా? కాసేపు మాట్లాడండి అని అలా జరుగుతాయి. సో నాకు ట్రీట్మెంట్కి తక్కువే కానీ మాట్లాడినందుకు ఎక్కువ ఫీజు అని తీసుకో ఇక్కడి నుంచి. అంతే కదా. ఎందుకంటే ఈ మాటలు ఎక్కువ రిలీఫ్ ఇస్తున్నాయి జస్ట్ మెడిసిన్ కంటే కూడా. సో అది ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని చెప్పు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే వేరే వాళ్ళ కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళు హైడ్ చేసుకున్నారు, పేటెంట్స్ తీసుకున్నారు నా మాటలకి అని చెప్పు. ఓకే. జోక్గా అంటున్నాను. బట్ ఎనీహౌ నిజంగా కూడా నువ్వు సైక్రాటిక్ పేషెంట్లను ట్రీట్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ మెంటాలిటీ కానీ చాలా అంటే ఫ్రీక్వెన్సీ ఎలా అంటే అలా ఉంటుంది కదా. ఒక ఫ్లాట్గా ఉండదు, ఎప్పుడు కోపడతారో తెలియదు, ఎప్పుడు బాధ వస్తుందో తెలియదు. ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళు మ్యాక్సిమం సైక్రాటిక్ ట్రీట్మెంట్కి వస్తారు. అంతే కదా. సో మొత్తానికైతే నీ దగ్గరకు వస్తే మాత్రం ఎలా అయినా ట్రీట్మెంట్ తోటి వాళ్ళని బాగు చేయడం గ్యారంటీ. సో అలాగే సక్సెస్ అవడం కూడా గ్యారంటీ నేను చెప్తున్నాను ఈ ఫీల్డ్లో. థ్యాంక్ యూ. ఓకే ఆద్య, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ రాకింగ్.